రే వాడు వస్తున్నాడు రా, వాడు వస్తే చర్చి ప్రార్థన తల తింటా ఉంటాడు రా. రే రండిరా పోదాం రే. ఇలా మా ఫ్రెండ్స్ చర్చికి రమ్మంటే నన్ను చూసి పారిపోతున్నారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని మార్చాలి, వారి జీవితంలో గొప్ప మార్పును దేవుడు అనుగ్రహించాలి. హాయ్రా, నేను చర్చికి రమ్మంటే రాలేదు, ఎందుకురా? దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అందుకని మనము దేవుని మందిరానికి వెళ్తే అక్కడ శ్రేష్టత్వాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మందిరంలో నివసిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆదివారం అయితే మందిరానికి వెళ్ళి మనం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి మీరు కూడా మందిరానికి రండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి నడిపిస్తాడు. సరేరా, నెక్స్ట్ వీక్ అన్నా చర్చికి రండి రా. ఓకే. ఇలాగండి చాలా మంది యవనస్తులు దేవుని మందిరానికి రాకుండా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోకుండా నశించిపోతున్నారు. అందుకని యవన బిడ్డలారా, మీరందరూ దేవుని మందిరానికి రండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుతాడు. ఆమేన్.